ఉక్రెయిన్కి దగ్గర దగ్గర 75 దేశాలు సపోర్ట్ చేస్తున్నాయంట. ఈ 75 దేశాల నుంచి 20,000 మంది సైనికులు వచ్చారు. వీళ్ళు వాలంటీర్లుగా వచ్చి ఆ సైన్యంలో చేరారు. వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారు. దాదాపు నెలకి 600 మంది చొప్పున నమోదు చేసుకుంటున్నారు ఈ సైన్యంలో అని రష్యా అయితే ఆరోపిస్తుంది. దానికి ఉక్రెయిన్ అవుననలేదు, కాదనలేదు. కాకపోతే 20,000 మంది కాదు, 10,000 మంది ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. అధికారికంగా 10,000 మంది అయితే వచ్చారు. ఇప్పుడు ఉక్రెయిన్ ఏమంటుంది, కొత్త మందిని చేర్చుకోవడం, మళ్ళీ వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, మళ్ళీ వాళ్ళకి దుస్తులు ఇవ్వడం, ఇదంతా కూడా చాలా పెద్ద రిస్క్. అంత పని మేము చేయలేదు, అంత చెయ్యాలంటే చాలా ఆశమాశయం కాదు, చాలా పెద్ద తతంగము అది అన్న విధంగా అయితే మాట్లాడుతుంది. కానీ ఇక్కడ రష్యా 20,000 మంది అన్నది, కానీ 20,000 మంది కాదు, 10,000 మంది అయితే జాయిన్ అయినట్లుగా అయితే బయట మీడియాలో కూడా వస్తుంది. అమెరికాకి చెందినటువంటి కొన్ని సంస్థలు కూడా ఈ విషయాన్ని అయితే ధృవీకరిస్తున్నాయి. మరి ఇప్పుడు 5 సంవత్సరం, ఇది 4 సంవత్సరాలు పూర్తి అయిపోయి, మన ఫిబ్రవరి 25, 24వ తారీఖు తోటి అయిపోయింది. 4 సంవత్సరాలు పూర్తి అయిపోయి 5వ సంవత్సరంలో అడుగు పెట్టారు. ఇటు రష్యా కూడా ఉత్తర కొరియాతో పాటు భారతదేశం లాంటి, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళతోటి, అలాగే మిగతా విదేశీయులతో కూడా అక్కడ యుద్ధం చేపిస్తుంది బలవంతంగా. అలాగే కొంత డబ్బు ఆశ చూపి ఇలా రకరకాలుగా చాలా మందిని అక్కడ యుద్ధం చేపించి వాళ్ళకి నరకం చూపిస్తుంది. ఇటువైపు ఉక్రెయిన్ కూడా అదే విధంగా చేస్తుంది. ఇక్కడ అమెరికా కూడా దీనికి నిధులు ఇస్తుందని రష్యా చెప్తుంది. నిధులు ఇచ్చినా ఇవ్వచ్చు, లేదా యూరప్ దేశాలు కూడా నిధులు ఇవ్వచ్చు. ఎక్కడి నుండి వస్తారు? 4 సంవత్సరాలుగా యుద్ధం చేయడం అంటే అంత ఆశమాశ. ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వారు అలసిపోతారు, చచ్చిపోతారు, చచ్చి కూడా ఉంటారు. సంగతి ఆ అలుపు ఎలా ఉంటుందంటే, ఇంకెందుకురా నాయన, ఎవడో ఒకడు బాంబు వేసి చంపేసినా బాగుండు అన్న విధంగా ఉంటుంది. యుద్ధం చేయకపోతే ఒక బాధ, యుద్ధం చేస్తే ఒక బాధ. ఇక ఈ ఊహాలు ఆలోచించేటటువంటి కమాండర్ లాంటి వాళ్ళకి బుర్ర పగిలిపోతాయి. ఎప్పటికప్పుడు ఈ డ్రోన్లు దాడులు, వీటిని అడ్డుకోవడాలు, ఇదంతా ఆశమాశ. మరొక వైపు ఇజ్రాయేల్, హమాస్ 2 సంవత్సరాలుగా యుద్ధం చేసుకుంటేనే అలిసిపోయాయి. ఇజ్రాయేల్లో ఉన్నటువంటి సైన్యాలు చాలా వరకు నిరాసక్తి ప్రదర్శించారు. అందుకే ఇజ్రాయేల్ వెంటనే యుద్ధాన్ని అయితే ఆపగలిగింది. అమెరికా సహాయంతో అటు హమాస్ మీద పూర్తిగా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి పై చేయి సాధించి, ఎందుకు అక్కడ ఆగింది అంటే సైన్యం అలసిపోతున్నారు, వాళ్ళ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. 4 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, సామాన్యమైన విషయమా? సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సైన్యాన్ని వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తప్పదు. వాడికి యుద్ధం వచ్చా రాదా చూడరు, గన్న పట్టుకోవడం వచ్చా రాదా, ఇక్కడ సైనికులు ఎంతమంది ఉన్నారా లేదా, వాటర్లో కనిపిస్తున్నారా లేదా అనేది పాయింట్.